रघुनंदन परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। నిన్న 48వ సర్గను పూర్తి చేసుకుంటూ ఆ హనుమంతుడు రావణాసురుని యొక్క భవనంలో సభా మధ్యలో ఇంద్రజిత్తు చేత ప్రవేశింపబడి ఎందుకు ఈ లంకకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి అని చెప్పి మంత్రులకు ఆజ్ఞాపించగా ఆ మంత్రులు అడిగితే ఆ హనుమంతుడు విస్పష్టంగా చక్కగా తాను సుగ్రీవుని యొక్క దూతగా, సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత రాముని యొక్క దూతగా నేను ఈ సీత అన్వేషణలో ఇక్కడికి వచ్చినాను అని చెప్పి చెప్పినాడు. అథ ఏకోన పంచాశస్సర్గః తతస్య కర్మణా తస్య విస్మితో భీమ విక్రమః హనుమాన్ రోషతాం రాక్షో రక్షోధిపమవైక్షత. చూడండి, తతస్య కర్మణా తస్య విస్మితో భీమ విక్రమః. ఆశ్చర్యము మహాబలము కల ఆ హనుమంతుణ్ణి ఆశ్చర్యంగా చూసి కోపం చేత, ఆగ్రహం చేత ఎర్రని కన్నులు కలవాడినటువంటి ఆ రావణాసురుడు ఉన్నటువంటి ఆ రాక్షసుణ్ణి ఈ హనుమంతుడు తన యొక్క ఎర్రని కన్నుల చేత, ఆగ్రహం చేత రావణాసురుణ్ణి చూశాడు అంటున్నాడు. ఇద్దరు కూడా సమాన స్కందులేమో అన్నట్టుగా. తతస్య కర్మణా తస్య విస్మితో భీమ విక్రమః హనుమన్ రోషతాం రాక్షో రక్షోధిపమవైక్షత. ఆ రక్షోధిపుడైనటువంటి రావణాసురుణ్ణి క్రోధంతోని, ఆగ్రహంతోని కన్నులు ఎర్రబడ్డట్టుగా ఆ హనుమంతుడు రావణాసురుణ్ణి చూశాడు. ఈ విధంగా పలికాడు. ఏమని? భ్రాజమానం మహారిహేణ కాంచనేన విరాజత ముక్తా జాలావృతేనాథ మకుటేన మహాద్యుతిం. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక శ్లోకం చెప్తున్నాడు. అంతే విధమైనటువంటి విధంగా హనుమంతుణ్ణి రావణాసురుడు చూశాడు అని. గొప్ప విలువ కలది, బంగారంతో సమానమైనటువంటి ఆకారం కలది, వికారం కలది, ప్రకాశిస్తున్నటువంటిది, ముత్యాల జాలి వల ఉన్నటువంటిది, చుట్టబడినటువంటిది, ఆ కిరీటాన్ని ధరించినటువంటి ఆ రావణాసురుడు ఈ హనుమంతుణ్ణి చూశాడు. అటువంటి రావణాసురుణ్ణి హనుమంతుడు చూశాడు. భ్రాజమానం మహార్హేణ కాంచనేన విరాజత ముక్తా జాలావృతేనాథ మకుటేన మహాద్యుతిం. ముత్యాలతోని అలంకరింపబడినటువంటి కిరీటాన్ని ధరించినటువంటి ఆ రావణాసురుణ్ణి ఈ హనుమంతుడు చూశాడు క్రోధంతో, ఆగ్రహంతో. వజ్ర సంయోగ సంయుక్తై మహార్హామణి విగ్రహై హైమైరాభరణైశ్చిత్రై మనసేవ ప్రకల్పితై. ఇంకా వర్ణిస్తున్నాడు ఆ రావణాసుని యొక్క దాని వైభవాన్ని. వజ్రాల చేత పొదగబడ్డటువంటిది, ఇంకా మిక్కిలి మిక్కిలి విలువైన మణుల చేత పొదగబడి ఉన్నటువంటి బొమ్మలు ఉన్నటువంటిది, చిత్ర విచిత్రములైనటువంటి మనస్సుతో నిర్మింపబడిందా అన్నట్లు ఉన్నదట ఆ భవనమంతా కూడా. ఆ బంగారు ఆభరణాలతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి హనుమంతుడు చూశాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. వజ్ర సంయోగ సంయుక్తై మహార్హమణి విగ్రహై హైమైరాభరణైశ్చిత్రై మనసేవ ప్రకల్పితై. మనస్సును ఆహ్లాదపరంగా ఆకర్షించే విధంగా ఉన్నాయట ఆ భవనంలో ఉన్నటువంటి అందాలు, ఆహ్లాదకరంగా ఉన్నాయి. మహార్హ క్షోమ సంవీతం రక్తచందన రూషితం స్వనులిప్తం విచిత్రాభిః వివిధాభిశ్చ భక్తిభిః. మిక్కిలి విలువైనటువంటి, అంటే ప్రపంచంలో అంతకన్నా విలువైనటువంటి వస్త్రాలు, పట్టు వస్త్రాలు లేవేమో అన్నటువంటిగా అటువంటి వస్త్రాలు కట్టుకున్నటువంటి ఆ రావణాసురుడు, ఎర్రని సువాసనలతో ఉన్నటువంటి చందనాన్ని ధరించినటువంటి పూయబడినటువంటి వాడు, చిత్రమైన విచిత్రమైనటువంటి రేఖ
పంక్తులతో కూడినటువంటి అంటే అంగాంగ రాగాలు, ప్రతి అంగానికి కూడా ఆ సుగంధ లేపనాలు పూయబడినటువంటి ఆ రావణాసురుణ్ణి ఈ హనుమంతుడు చూశాడు అంటూ వివృత్తైర్దర్శనీయైశ్చ రక్తాక్షైర్భీమదర్శనైః దీప్త తీక్ష్ణ మహాదంశ్రైః ప్రళంబ దశనచ్ఛదైః శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహోజసం నానావ్యాళ సమాకీర్ణైః శిఖరైరివ మందరం. ఇక్కడ 2 శ్లోకాలతో కూడా ఈ రావణాసురుని యొక్క దర్పాన్ని, ఐశ్వర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. విశాలమైనటువంటిది, బహు సుందరమైనటువంటిది, ఇంకా భయంకరంగా అడుగుపడేటువంటి ఎర్రని కన్నులు కల ఆ ప్రకాశంతో ప్రకాశిస్తున్నటువంటి వాడి అయినటువంటి పెద్ద పెద్ద కూరలు ఉన్నటువంటి వ్రేలాడుచున్నటువంటి పెదవులు ఉన్నటువంటి అటువంటి 10 శిరస్సులతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి అనేక విధములైనటువంటి క్రూర మృగాలతో, ఇంకా ముఖ్యంగా సర్పాలతో కూడినటువంటి, శిఖరాలతో కూడినటువంటి మందర పర్వతం వలె మహోగ్రంగా కనబడుతున్నాడట, ప్రకాశిస్తున్నాడట, గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. వీరుడు అనేటువంటి ఆ రావణాసురుణ్ణి హనుమంతుడు చూశాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. చూడండి ఎంత గొప్పగా వర్ణిస్తాడు. వివృత్తైర్దర్శనీయైశ్చ రక్తాక్షైర్భీమదర్శనైః దీప్త తీక్ష్ణ మహాదంశ్రైః ప్రళంబ దశనచ్ఛదైః శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహోజసం నానావ్యాళ సమాకీర్ణైః శిఖరైరివ మందరం. మందర పర్వతం లాగా ఎత్తుగా గంభీరమైనటువంటి వదనంతో ఉన్నాడట ఆ రావణాసురుడు. అటువంటి వాణ్ణి చూశాడు ఈ హనుమంతుడు. నీలాంజన జయ ప్రఖ్యం హరేణోరసి రాజత పూర్ణచంద్రాభ వక్త్రేణ సబలాకమివాంబుదం. కొంగల యొక్క బారు, బారు అంటే ఏంటిది? వరుస, ఆవళి అంటాం కదా. నీలాంజన జయప్రఖ్యం హరేణోరసి రాజద పూర్ణచంద్రాభ వక్త్రేణ సబలాక ఇవాంబుద. ఆకాశంలో కొంగల బారు ఏ విధంగా ఆకాశంలో ఎగురుతూ ఉంటుందో, వాటి పైన మేఘాలు ఏ విధంగా నల్లని మేఘాలు ఉంటాయో, అటువంటి వక్షస్థలం కల నిండు చంద్రునితో సమానమైనటువంటి మంచి మేలైన రత్నాలతో పదుగబడినటువంటి ఇంకా నల్లని కాటుకను ధరించినటువంటి వాడు అయినటువంటి ఆ రావణుణ్ణి హనుమంతుడు చూశాడు అంటున్నాడు. ఇంకా బహుబిర్బద్ధ కేయూరైః చందనోత్తమ ఋషితైః భ్రాజమానాంగదైః పీనైః పంచశీర్షైరివోరగైః. మంచి అందమైనటువంటి కేయూరాలు ధరించబడినటువంటి వాడు, మహోత్తమైనటువంటి చందనముతో పూయబడినటువంటి వాడు, ప్రకాశిస్తున్నటువంటి అంగములు కలవాడు, అంగదములు ఉన్నటువంటి వాడు, మంచి బలిష్టమైనటువంటి భుజ బలము ఉన్నటువంటి వాడు, భుజ బాహుబలం ఉన్నటువంటి వాడు. తర్వాత 5 తలలతో కూడినటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో అటువంటి సర్పాలు వాడి తల మీద ఉన్నాయా అన్నట్టుగా అలంకరింపబడేటువంటి వాడు, ఒప్పుచున్నటువంటి వాడైనటువంటి ఆ రావణుణ్ణి ఈ హనుమంతుడు చూశాడు అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఇంకా మహతి స్ఫాటికే చిత్రై రత్న సంయోగ సంస్కృతే ఉత్తమాస్తరణాస్తీర్ణే సూపవిష్టం వరాసనే. గొప్పనైనటువంటిది అంటే ఎత్తైనటువంటిది, స్ఫటిక మణుల చేత పొదగబడినటువంటిది, అనేకమైనటువంటి చిత్ర వర్ణాలతో కూడినటువంటిది, రత్నాల చేత అలంకరింపబడినటువంటిది, ఉత్తమమైనటువంటి ఆస్తరణము అంటే ఏంటిది? తివాచి. తివాచి అంటే ఏంటిది? మెత్తనైనటువంటి అందమైనటువంటి నడకకు ఉపయోగించేటువంటి
కంబళి ఏదైతే ఉందో ఆ శ్రేష్టమైనటువంటి ఆసనమునందు కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి ఈ హనుమంతుడు చూశాడు. అలంకృతాభిరద్యర్థం ప్రమదాభిసమంతతః బాలవ్యజన హస్తాభిః ఆరాత్ సముపసేవితం. బాగా చక్కగా అలంకరింపబడినటువంటి వాడు, చేతుల యందు పెద్ద పెద్ద మంచి వింజామరలు పట్టుకొని అతనికి సేవ చేస్తూ ఉన్నటువంటి స్త్రీలు అటువంటి పక్కపక్కల ఉండగా అటువంటి స్త్రీలు దగ్గరగా ఉండి ఆ వింజామరలు వీస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తూ వాళ్ళ చేత సేవపడుతున్నటువంటి రావణాసురుడిని చూశాడు హనుమంతుడు. అంటే ఇక్కడ సుందరకాండ అని చెప్పడం కోసము ఇక్కడ వాల్మీకి ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టడం కారణం అది. అంటే ఈ లంకా పట్టణం లోపల సుందరం కానిది లేదు కాబట్టి ఇక్కడ రావణాసురుడు కూడా అంత సుందరమైన వాడు, రావణాసురుడు యొక్క భవనం కూడా అంత సుందరమైనటువంటిది, అంత సంపద కలది అని చెప్పి ఇక్కడ వర్ణిస్తున్నాడు మాటి మాటికి వాల్మీకి మహర్షి. దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షస మంత్రిభిర్మంత్రతత్వజ్ఞైః నికుంభేన చ మంత్రిణ సుగోపవిష్టం దక్షోభిః చతుర్భిర్బలదర్పితైః కృష్ణః పరివృతో లోకః చతుర్భిర్ ఇవ సాగరైః. 4 సముద్రాలను కూడా పరిపాలించగల శక్తి సామర్థ్యాలు అయినటువంటి ఉన్న విధంగా సుఖంగా కూర్చున్నటువంటి వాడు. ఇంకా దుర్ధరుడు అంటే ఎవరి చేత కూడా సాధింపబడడానికి శక్యం కానిటువంటి వాడు. ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అనేటువంటి ఆలోచన తత్వం కల గొప్ప గొప్ప రాక్షస శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బలం చేత, నాకు ఇంతమంది గొప్ప యోధులు ఉన్నారనేటువంటి బల గర్వం చేత, ఇంకా ఆ 4 రాక్షసులు రాక్షస మంత్రుల చేత సేవబడుతున్నటువంటి చుట్టబడినటువంటి వారు, చుట్టలు కూడా ఇటువంటి గొప్ప గొప్ప మంత్రులు 4 ఉన్నారు. అందులో ముఖ్యంగా దుర్ధరుడు అనేటువంటి వాడు, ప్రహస్తుడు అనేటువంటి వాడు, మహాపార్శ్వుడు అనేటువంటి వాడు, నికంభుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఈ 4 గొప్ప గొప్ప మంత్రులు, గొప్ప గొప్ప సేనా నాయకులు, వీరులు. వీరి యొక్క బల దర్పము అనేటువంటి ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి ఈ గర్వం చేత ఈ రావణాసురుడు ఆ లంకను పరిపాలిస్తున్నాడేమో అన్నట్టుగా 4 సముద్రాల చేత చుట్టబడినటువంటి సమస్త లోకాన్ని కూడా సుఖంగా పరిపాలించగలను అనేటువంటి ఆత్మస్థైర్యంతో కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి ఈ హనుమంతుడు చూశాడు అంటున్నాడు. అంత దర్పం ఉంది ఆ రావణాసురునిలో, ఈ హనుమంతుడికి కనపడ్డది అని. మంత్రిభిర్మంత్రతత్వజ్ఞైః అన్యైశ్చ శుభబుద్ధిభిః అన్వాస్యమానం రక్షోభిః సురైరివ సురేశ్వరం. సురైరివ సురేశ్వరం, దేవతల్లాగా, దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడిలాగా ఆలోచన తత్వజ్ఞులైనటువంటి వాళ్ళు, శుభమైనటువంటి బుద్ధి కల వాళ్ళు, ఇతర మంత్రుల చేత లేదా రాక్షసుల చేత లేదా దేవతల చేత, దేవేంద్రుడి చేత సేవింపబడుతున్నాడేమో అన్నట్లుగా అంత దర్పము, అంత ఐశ్వర్యము, అంత సౌందర్యముతో కూడుకున్నటువంటి ఆ రావణాసురుణ్ణి హనుమంతుడు చూచాడు అంటున్నాడు. ఇంకా అపశ్య ద్రాక్షసపతిం హనుమానతి తేజసం విష్టితం మేరు శిఖరే సతోయమివతోయదం. మేరు పర్వతంలాగా, మేరు శిఖరంలాగా ఉన్నటువంటి మేరు శిఖర పర్వతం మీద నుంచి నీళ్లతో కూడినటువంటి మేఘము వలె, అంటే మేరు పర్వతం మీద మేఘాలు సంచరిస్తూ ఉంటే ఆ మేఘాలు ఏ విధంగా దట్టంగా నల్లగా ఉంటాయో అటువంటి దట్టమైనటువంటి నల్లని శరీర ఛాయతో ఈ రావణాసురుడు ఉన్నతమైనటువంటి సింహాసనం మీద మిక్కిలి తేజస్సుతో కూర్చున్నటువంటి ఆ రాక్షస రాజును అయినటువంటి రావణాసురుణ్ణి చూశాడు హనుమంతుడు అంటున్నాడు. ఇంకా సతయ సంపీడ్యమానోపి రక్షోభిర్భీమ విక్రమైః విస్మయం పరమం గత్వా రక్షోధిపమవైక్షత. ఈ హనుమంతుడు
బల పరాక్రమము కల ఆ రాక్షసుల చేత మిక్కిలిగా రక్షింపబడుతున్నటువంటి వాడు అయినటువంటి పరమాశ్చర్యము పొందగల ఎవరు చూసినా కానీ ఇంత గొప్ప సంపద, ఇంత గొప్ప ఐశ్వర్యమా, ఇంత గొప్ప పౌరుషమా, ఇంత గొప్ప సౌందర్యమా అన్నట్టుగా చూసేటువంటి ఆశ్చర్యం గొలిపేటువంటి ఆ రాక్షస రాజనేటువంటి రావణాసురుణ్ణి చూశాడు హనుమంతుడు అంటూ భ్రాజమానంతతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహితః. ఆ రావణాసురుని యొక్క దర్పానికి, సౌందర్యానికి, లంక ఆ భవన సౌందర్యానికి నిశ్చేష్టుడైనటువంటి ఆ హనుమంతుడు తనలో తన విధంగా ఆలోచిస్తూ ఉన్నాడట. ఏమని? భ్రాజమానంతతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం, ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ రాక్షస ఈశ్వరుడు అనేటువంటి రావణుని చూసి, అతని యొక్క తేజస్సును చూసి మోహానికి లోనైందట. అంటే మోహం అంటే ఏంటిది? అబ్బా అనేటువంటి ఒక ఎప్పుడు చూడటువంటి ఒక విషయాన్ని చూస్తే ఆశ్చర్యానికి లోనైతే, ఇది తనకుంటే బాగుంటుంది, తాను పొందితే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రలోభానికి గురైతే కామ, క్రోధ, లోభ, మోహము, ఈ అరిషడ్వర్గాలలో 4వ అక్క ఈ మోహం ఏదైతుందో అది చాలా ప్రమాదం. కాబట్టి అటువంటి ప్రమాదకరమైనటువంటి మోహానికి ఈ హనుమంతుడు కూడా గురైతున్నాడేమో అన్నంత సంపద, ఐశ్వర్యము, సౌందర్యము ఆ రావణాసురుడి భవనంలో కనపడిందట. ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడట హనుమంతుడు. ఇంకా అహో అహో రూపమహోధైర్యం అహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు హనుమంతుడు. అహో అంటున్నాడు. ఆహా, ఈ రాక్షస రాజైనటువంటి రావణి యొక్క రూపం ఎంత బాగా ఉంది, శరీర సౌందర్యం ఎంత ఉంది, కండపుష్టి ఎంత బాగా ఉంది, ఆ ధైర్యం చూస్తే ఎలా ఉంది, ఆ బలమేమి, ఆ కాంతి ఏమి, సకల లక్షణాలతో కూడా అంటే మంచి లక్షణాలతో కూడుకున్నటువంటి ఈ రూపము, ఈ సౌందర్యము, ఈ సంపద అంతా కూడా ఎవరికి ఉంటుంది ప్రపంచం లోపల అని అహో అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఇంతకు మించినటువంటి సంపద, సౌందర్యము ఇంకా ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండకపోవచ్చు అని. అహో రూపమహోధైర్యం అహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఒకవేళ ఆ రావణాసురుడు తనకు శత్రువు అయినప్పటికీ కూడా ఆ రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి దర్పము, డాబు, సంపద, సౌందర్యము, ఆ రక్షణ ఇవన్నీ చూస్తే ఆ మెచ్చుకోకుండా ఉండలేకపోయిండు నవ వ్యాకరణ పండితుడైనటువంటి హనుమంతుడు కూడా అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంత సంపద కలవాడు, సౌందర్యం కలవాడు, ఐశ్వర్యం కలవాడు, శౌర్యం కలవాడు, బలం కలవాడు ఆ రావణాసురుడు. అహో రూపమహోధైర్యం అహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. యజ్ఞధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఈ రావణాసురునికి ఉన్నటువంటి ఒకే ఒక్క బలహీనత ఏదైతే చేసిండో, ఏదైతే తప్పు చేస్తుండో, ఈ తప్పే రావణాసురుని యందు లేకపోతే, ఏ తప్పు? పరస్త్రీలను కాంక్షించడం, ఇతరుల యొక్క భార్య మాతృ సమానంగా భావించాల్సినటువంటి ఈ రావణాసురునికి ఉన్నటువంటి ఒకే ఒక్క బలహీనత, సీత పట్ల చూపినటువంటి ఈ అకృత్యం ఏదైతే ఉందో, ఇది ఒక్కటి పక్కకు తప్పితే, ఇది ఒక్కటి లేకుండా ఉండింటే ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు కదా అంటున్నాడు హనుమంతుడు. యజ్ఞధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః సాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. శక్రుడు అంటే ఇంద్రుడు. ఆ రక్షిత ఇంద్రుడు ఏ విధంగా ఉంటాడో ఆ సాక్షాత్తు ఆ ఇంద్రుడే ఈ రావణాసురునికి రక్షకుడుగా ఉండేవాడు కదా. ఈ రావణాసురుని యొక్క ఒకే ఒక్క బలహీనత, పరస్త్రీ కాంక్ష, సీత అపహరణ ఏదైతే చేసిండో అది ఒక్కటి లేకపోతే సాక్షాత్తు ఇంద్రుడే ఈ రావణాసురుడికి రక్షకుడుగా ఉండవలసినటువంటి యోగ్యతలన్నీ కూడా ఈ రావణాసురుడి దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాడు హనుమంతుడు మనస్సులో.
అస్య క్రూరైర్నృశంస్తైశ్చ కర్మభిర్లోకకుత్సితైః తేన బిభ్యతి కల్వస్మాత్ లోకాః సామర దానవాః. ఈ రావణునికి ఉన్నటువంటి ఈ క్రూరమైనటువంటి ఈ ఇంకా ముఖ్యంగా మనుష్యులను హింసించాలే, వానరులను హింసించాలే, మనుష్యుల పట్ల వానరుల పట్ల ఉన్నటువంటి ఏహ్య గుణము, తక్కువ గుణం ఏదైతే ఉందో, తక్కువ భావన ఏదైతుందో ఇది లోకం చేత నిందింపబడుతూ ఉన్నది రావణాసురుణ్ణి. కాబట్టి అధర్మం చేత దేవతలతో దానవులతో కూడినన్ని లోకాలు ఏవైతే ఉన్నాయో లోకాలన్నీ కూడా ఇతని యొక్క శక్తి వల్ల భయపడుతూ ఉన్నాయి. అంత గొప్పనైనటువంటి బల శక్తి సంపన్నుడు రావణాసురుడు. అంటే ముల్లోకాలను కూడా గడగడలాడించేటువంటి శక్తి సామర్థ్యము ఉన్నటువంటి వాడు, సైన్య బలము ఉన్నటువంటి వాడు రావణాసురుడు. అహం హ్యుత్సహతే క్రుద్ధః కర్తుమే కార్ణవం జగత్ ఇది చింతాం బహువిధ మకరోన్మతిమాన్ హరిః దృష్ట్వా రాక్షసరాజస్య ప్రభావమమితోజసః. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 49 సర్గః అంటూ వాల్మీకి మహర్షి 49వ సర్గను పూర్తి చేసుకుంటూ అయం హ్యుత్సహతే క్రుద్ధః కర్తుమే కార్ణవం జగత్ ఇది చింతాం బహువిధాం అకరోన్మతిమాన్ హరిః. ఈ రావణుడు ఒకవేళ పూనుకుంటే, కోపించిన వాడైతే ఈ జగత్తంతా కూడా తన అధీనంలోకి తెచ్చుకోగల సమర్థుడు, అటువంటి శక్తి సామర్థ్యము ఉన్నటువంటి వాడు ఈ రావణాసురుడు అని ఇట్లు బుద్ధిమంతుడైనటువంటి ఈ హనుమంతుడు కూడా, వానరోత్తముడైనటువంటి ఈ బుద్ధిమంతుడైన హనుమంతుడు కూడా ఈ అపరిమితమైనటువంటి తేజస్సు గల ఈ రావణాసురుణ్ణి, రాక్షసరాజైనటువంటి ఈ రావణాసురుని యొక్క ప్రభావాన్ని చూసి అనేక విధంగా ఆలోచనలోకి మునిగిపోయినట హనుమంతుడు. ఇంత గొప్పవాడు కదా, ఇంత శక్తి సంపన్నుడు కదా, ఇంత తపశ్శక్తి సంపన్నుడు కదా, కేవలం ఒక తుచ్చమైనటువంటి పరస్త్రీలోలత్వం వల్ల ఎంత నీచానికి దిగజారిపోయాడు, ఎంత పాతాళానికి దిగజారిపోయాడు అని మనసులో పరిపరి విధాలుగా అనుకుంటున్నాట రావణాసురు గురించి. దుష్ట్వా రాక్షసరాజస్య ప్రభావం అమితతోజసః. అమితమైనటువంటి తేజస్సు కూడా వ్యర్థంగా అయిపోయిందే అనుకుంటూ ఈ 49వ సర్గను పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.